మనం చేసేటువంటి భక్తి కేవలం నాకు దేవునికి సంబంధించిందైతే చాలు అనేటువంటి భావనలో ఉంటే గనక ఆలోచన మార్చుకోవాలి, ఆ ఉద్దేశాన్ని మార్చుకోవాలి. నేను ప్రతిరోజు ఇంట్లో కూర్చొని ఒక వాక్యం చదువుకుంటాను, ఒక ప్రార్థన చేసుకుంటాను, దాంతో నా భక్తి అయిపోతుంది అనుకుంటే మనం పొరపడినటువంటి వారమే. అలాగైతే నువ్వు ఏ ఎడారుల్లోకి హిమాలయాల్లోకి వెళ్ళి భక్తి చేస్తే అది క్రైస్తవ భక్తి అనిపించుకోదు. ఋషులు స్వాములు ఉంటారు, వారు ఎక్కడికో వెళ్ళిపోయి అక్కడ చాలా తీక్షణంగా వారు ఋషులు వారి కాలాన్ని గడుపుతూ ఉంటారు. అయితే క్రైస్తవ విశ్వాసము లోకానికి దూరంగా ఉండేది కాదు, ప్రజలకు దూరంగా ఉండేది కాదు. ప్రభు మనల్ని ఎందుకొరకు నిలవబెట్టాడనంటే మీరు ఈ లోకమునకు ఉప్పై ఉన్నారు, మీరు ఈ లోకమునకు వెలుగై ఉన్నారు. కాబట్టి మనం లోకములో ఉన్నటువంటి వారమే, కానీ ప్రత్యేకింపబడిన వారం. లోకములో ఉన్నటువంటి వారమే మనం ఏర్పరచబడిన వారం. లోకములో ఉన్నటువంటి వారమే మనం సిద్ధపరచబడిన వారం. ఎందుకొరకనంటే ఈ లోకము వెలుగుగా మారడానికి.